ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు రానుంది. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించున్నారు సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జ్ కావేరి భవేజా. తన కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. అయితే ఇప్పటికే 7 పరీక్షలు పూర్తయ్యాయని బెయిల్ ఇవ్వవద్దని కోర్టును కోరింది ఈడీ. బెయిల్ ఇస్తే బయటకు వచ్చాక సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపింది. ఇరువురి వాదనల తర్వాత తీర్పు వెలువరించింది సిబిఐ స్పెషల్ కోర్టు. దీనిపైనే సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి. సో పిల్లల ఎగ్జామ్స్ అనేది పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ 7 పరీక్షలు అయిపోయాయి అంటూ కౌంటర్ కూడా వీళ్ళు చెబుతున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. సో బెయిల్ వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంట? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? కవితకు ఈరోజు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. నిజానికి తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఆయనకు మానసికంగా తోడుగా ఉండేందుకు తాను ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిగా పరీక్షల సమయంలో కొడుక్కి ఎగ్జామ్స్ యాంగ్జైటీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అలాగే మహిళను కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని రెండవ అంశాన్ని ప్రధానంగా చెప్పారు. సో ఈ 2 గ్రౌండ్స్ ఆధారంగా తనకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరపున న్యాయవాది అభిషేక్ సింఘి ప్రధానంగా జడ్జి ముందు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా తనను ఇంప్లికేట్ చేస్తున్నారు. ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు అని ఇప్పటికే కవిత ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లోనే జడ్జిమెంట్ రాబోతుంది. సో ఆ జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది? కవితను బయటకు వదులుతారా, లేకుంటే ఆమె మళ్ళీ తిహార్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈడీ ఆమె బెయిల్ను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే గతంలోనే ఆమెను సమ్మన్స్ ఇచ్చినప్పుడు, నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ కేసులో ఎవరైతే అరుణ్ పిల్లయ్ అని ఉన్నారో, కవిత బినామీగా చెప్పారో, ఆయన తన స్టేట్మెంట్ను వెనక్కి తీసుకున్నారు. అంటే కవితకు నోటీస్ ఇచ్చినటువంటి సమయంలోనే ఆయన భయపడి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు కనుక బెయిల్ ఇస్తే పూర్తిగా ఆమె సాక్ష్యాల్ని ధ్వంసం చేసే అవకాశం ఉంది, అలాగే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా దర్యాప్తుకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ అప్లికేషన్ను రిజెక్ట్ చేయాలని ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హుస్సేన్ న్యాయస్థానంలో వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. సో సహజంగా ఈ యాక్ట్ కింద, పిఎంఎల్ యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఎవరైనా అరెస్ట్ అయితే ఆ కేసులో కనుక ఈడీ బెయిల్ ఇవ్వద్దని వ్యతిరేకిస్తే మాత్రం డెఫినెట్గా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇటీవల మనం చూసాం, సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీకి బెయిల్ వచ్చింది. అయితే ఆ సందర్భంగా ఈడీ ఎక్కడ కూడా ఆయన బెయిల్కు అభ్యంతరం చెప్పలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చినప్పటికీ తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈడీ స్పష్టంగా కోర్టులో చెప్పాలి. కానీ ఇక్కడ ఆ విషయంలో, కవిత విషయంలో ఈడీ అలా చెప్పడం లేదు. బెయిల్ ఇవ్వద్దని చెప్తున్నటువంటి నేపథ్యంలో బెయిల్ వస్తుందనేది మాత్రం అనుమానంగానే ఉంది. అంటే ఇప్పుడు ఈడీ, సిబిఐ ఇద్దరు కూడా ఇవ్వవద్దనే వాదిస్తున్న క్రమంలో బెయిల్ వచ్చే అవకాశాలకి, దాన్ని బలపరిచే సిచ్యువేషన్స్కి ఏదైనా అవకాశం ఉందంటారా? ఒకటి, వీళ్ళు అధికారంలో లేరు ఇదివరకు లాగా, సాక్షుల్ని ఏమన్నా మిగతా వాళ్ళని బెదిరిస్తారనో లేకపోతే ప్రలోభాలకు గురి చేస్తారనో. సెకండ్ థింగ్, పిల్లల ఎగ్జామ్స్ అంటున్న క్రమంలో ఏమన్నా అసలు కొంచెం కూడా అవకాశం లేదనుకోవచ్చా? అంటే కవిత తరపునటువంటి న్యాయవాదులు కానీ ఆమె తరపునటువంటి వారందరూ కూడా ఆశాభావంతో ఉన్నారు. కవితకు మధ్యంతర బెయిల్ వస్తుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే ఆమె ఒక మహిళ కాబట్టి కొంత ఎగ్జామ్షన్స్ ఇస్తారనేటువంటి ఒక ఆశాభావంతో వారు ఉన్నారు. కానీ మనం గత 2 ఏళ్ల నుంచి నేను ఈ కేసును చూస్తున్నాను. కానీ ఈ కేసులో ఈడీకి సంబంధించి ఈడీ కనుక వ్యతిరేకిస్తే డెఫినెట్గా బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ కేసులో కవితను, కేజ్రీవాల్ను, మనీష్ సిసోడియా ఈ ముగ్గురిని కింగ్ పిన్గా ఈడీ అభివర్ణిస్తుంది. సో వీరు ముగ్గురే కలిసి మొత్తం పాలసీని రూపొందించారు, కుట్ర చేశారనేటువంటి వాదన ఈడీ చేస్తుంది. కాబట్టి ఈడీ ఎప్పటివరకు అయితే బెయిల్ని వ్యతిరేకిస్తుందో అప్పటి వరకు మాత్రం బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదు. సో రేపు ఆమె రిమాండ్ ముగుస్తుంది కాబట్టి రేపు ఆమెను తిహార్ జైలు నుంచి మళ్ళీ తీసుకొస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 20వ తేదీన రెగ్యులర్ బెయిల్ పైన వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో బహుశా ఇప్పట్లో ఆమెకు బెయిల్ వచ్చేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఆల్రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.